హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ధరణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా స్పెషల్ రెసిపీ అండి. స్పెషల్ రెసిపీ అని ఎందుకు అంటున్నానంటే, మనకి సీజన్ని బట్టి మాత్రమే దొరికేవైతే ఎప్పుడూ కూడా స్పెషలే కదా. అదేంటంటే బోడ కాకరకాయలండి. బోడ కాకరకాయలు వర్షాకాలం రాగానే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదా. వాటితో అయితే ఈరోజు ఈజీగా వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం చేసుకునే బోడ కాకరకాయ వేపుడు కోసం నేనైతే 1/2 kg బోడ కాకరకాయలు తీసుకుని నీట్గా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా 4-5 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న, ఒకటి మీడియం సైజ్ ఆనియన్. దీనికోసం అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే ఇందులో వేసి ఒకసారి కలుపుకోవాలండి. ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతూ కొంచెం కలర్ మారాలి. కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులోకి అయితే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. మీరు బోడ కాకరకాయలు ఎన్ని తీసుకుంటున్నారో దాన్ని బట్టి అయితే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. ఇదంతా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఇంకా ఇందులోకి అయితే మనం కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయలు అయితే వేసి మంచిగా కలుపుకొని కొంచెం సేపు అయితే అట్లా వదిలేయాలి. కొంచెం సేపటి తర్వాత కొంచెం అయితే కలర్ మారిపోతుంది. అప్పుడప్పుడు కలుపుతూనే ఉండాలండి. ఇది ఫ్రై కాబట్టి దీనిపైన అయితే మూత అస్సలు పెట్టకూడదు. మూత పెట్టామంటే ఇందులోకి వాటర్ చేరుకుని అంతా కర్రీ లాగా అయిపోతుంది. వేపుడైతే అస్సలు రాదండి. అందుకని చెప్పేసి మూత అయితే అస్సలు పెట్టకండి. చూడండి, అప్పుడప్పుడు అయితే ఇలా అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. కలర్ అయితే మారిపోతుంది కదా. ఇంకా ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇందులోకి అయితే ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్స్ కారం అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇదంతా కూడా మంచిగా కలుపుకున్న తర్వాత దీనిపైన అయితే ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇందాక మూత పెట్టుకోకూడదు అని చెప్పాను కదా, ఇప్పుడైతే మూత పెట్టుకోవచ్చండి. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి కాబట్టి మూత పెట్టుకుంటే ఉప్పు కారం పసుపు వేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా మంచిగా కాకరకాయ ముక్కలకి అంతా కూడా పట్టుకొని మంచిగా కూడా ఉడికిపోతుంది. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలండి. ఇందులోకి నేను తీసుకున్న అల్లం వెల్లుల్లి కానీ పచ్చిమిర్చి ఆనియన్స్ ఉప్పు కారం పసుపు ఏవైనా కూడా 1/2 kg బోడ కాకరకాయల కోసం అయితే నేను తీసుకున్నా. మీకు ఎక్కువ బోడ కాకరకాయలు తీసుకున్నట్లయితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్లుగా వేసుకోండి. కానీ ఫ్రై మాత్రం ఇలాగే చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తొందరగా కూడా అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా అయితే ఈజీగా అయిపోతుందండి ఈ బోడ కాకరకాయ వేపుడైతే. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి అంతా ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే బోడ కాకరకాయ వేపుడు రెడీ. ఈ కాకరకాయలను అయితే మా దగ్గర బోడ కాకరకాయలు అని పిలుస్తాము. మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.